అస్తమాను రామదాసు గారు భార్యను పిలిచి, నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను, విమానం వచ్చింది అనేవారు. ఇలాగే అంటుంటారు, పెద్దవారు అయిపోయారు కదా అనుకునేది ఆవిడ. ఒకరోజు నిజంగా వైకుంఠం నుంచి విమానం వచ్చింది, నిన్ను రాములు వారు తీసుకురమ్మన్నారు అని ఆయన్ని చెయ్యి పట్టుకుని ఎక్కించుకున్నారు. ఆయన భార్యను పిలిచి, విమానం వచ్చింది అన్నారు. ఆవిడ అంది, ఎప్పుడూ ఇలానే అంటుంటారు, నేను అన్నం వండుతున్నాను, మీరు వెళ్ళండి అంది. ఎవరి కర్మ వారిది అంటూ ఆయన ఎక్కారు. అందరూ రామదాసుకి జై, శ్రీరామచంద్రమూర్తికి జై అంటున్నారు. ఆవిడకు అనుమానం వచ్చి బయటికి వచ్చి చూసింది, ఆయన వెళ్ళిపోతున్నారు. ఆవిడ నేల మీద పడి దొర్లి దొర్లి ఏడుస్తుంది. అప్పుడు రాముల వారు, నీవు విసారించకు, రామాలయాన్ని రక్షించేలా నీ కొడుకుని సిద్ధం చేసిన తర్వాత నిన్ను కూడా నాలో ఐక్యం చేసుకుంటాను అని పలికారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.